సునీతా విలియమ్స్, భారతీయ మూలాలున్న అమెరికన్ ఆస్ట్రోనాట్, అంతరిక్షంలో రెండుసార్లు ప్రయాణించి 322 రోజులు గడిపిన తొలి మహిళల్లో ఒకరు. ఆమె సెప్టెంబర్ 19, 1965 అమెరికాలో జన్మించారు. ఆమె తండ్రి అహ్మదాబాద్, గుజరాత్కు చెందిన వ్యక్తి. విద్య, అమెరికన్ నేవల్ అకాడమీ. ప్రస్థానం 1998లో నాసాలో చేరి ఆస్ట్రోనాట్గా ఎంపిక అయ్యారు. అంతరిక్ష ప్రయాణాలు 2006 నుండి 2007 ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో 195 రోజులు గడిపారు. 2012 రెండవసారి ఇస్కు వెళ్లి 127 రోజులు గడిపారు. 2024 నుండి 25 స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ ద్వారా 9 నెలల పాటు ఎస్లో గడిపి 2025 మార్చి 19న భూమికి తిరిగి వచ్చింది. ఈ మిషన్ 45 రోజుల పునరావాస కార్యక్రమం, శరీరాన్ని భూమి పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడానికి మొదట చిన్నదిగా ఉండాల్సి ఉన్నప్పటికీ, సాంకేతిక సమస్యలు, భద్రత, శాస్త్రీయ పరిశోధనల కారణంగా 9 నెలలు ఎస్లో గడిపారు. దీర్ఘకాలం అంతరిక్షంలో గడపడం వల్ల మానవ శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందో అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడింది. భవిష్యత్తులో చంద్రుని, మూన్, మంగళగ్రహ ప్రయాణాల, మాస్ మిషన్స్ కోసం ఇది కీలకంగా మారనుంది. భారతదేశంలో ప్రజలు గర్వంగా సంబరాలు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమెను వైట్ హౌస్లో సత్కరించనున్నారు. ముఖ్య ఘనతలు: మహిళల్లో అత్యధికంగా స్పేస్ వాక్ చేసిన ఆస్ట్రోనాట్, 50 గంటల 40 నిమిషాలు. ఇస్కు తొలి భారతీయ మూలాలున్న మహిళా కమాండర్. భారత యువతకు స్ఫూర్తినిచ్చిన గొప్ప మహిళ. అంతరిక్షాన్ని చేరుకోవాలంటే కలలు కాదు, కృషి అవసరం. సునీతా విలియమ్స్. ఈ వీడియో మీకు నచ్చిందా? వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.